మణిరత్నం గారు స్టార్టింగ్లో సినిమాలు తీస్తూ ఉన్నప్పుడు నాగార్జున గారు నాగేశ్వరరావు గారి కొడుకుగానే మొదట్లో అందరికీ పరిచయం. అయితే అప్పుడు ఎటువంటి ఫేమ్ లేని నాగార్జున గారు మణిరత్నం గారు తీసే సినిమాలు తనకు సరిపోతాయని, అవి లవ్ స్టోరీసు, అందులోనూ చాలా వైవిధ్యంగా ఉండటంతో అవి తనకు సూట్ అవుతాయని మణిరత్నం గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన చుట్టూ తిరిగేవారంట అవకాశం కోసం, సినిమా అవకాశం కోసం. అలా తిరగ్గా గీతాంజలి అనే సినిమాతో మణిరత్నం గారితో నాగార్జున గారు నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా ఒక క్లాసిక్గా చరిత్రలో నిలిచిపోయింది. అయితే మొదట్లో నాగేశ్వరరావు గారి కొడుకు, నాగేశ్వరరావు గారి వారసుడిగానే ఉన్నటువంటి నాగార్జున గారు మొదట 6 ఏళ్ళు ఆయన మేనరిజాన్ని ఫాలో అవుతూ ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూనే సినిమాల్లో కంటిన్యూ అయ్యారు. అది కొంతమంది ఫ్యాన్స్కి నచ్చింది, బయట నుంచి చూసే వాళ్ళకి కొంతమందికి నచ్చలేదంట. అది తప్పినా తప్పకపోయినా, కుదిరినా కుదరకపోయినా ఫస్ట్ 6 ఏళ్ళు అలాగే కంటిన్యూ చేశారు. మజ్నుతో మొదలు పెడితే తర్వాత ఆఖరి పోరాటం అనే సినిమాతో ఆయనకి కమర్షియల్గా సక్సెస్ వచ్చిందంట. అదేవిధంగా జగత్ బాబు గారితో కలిసి ఈ మధ్యన చేసిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు తెలియజేశారు. అవి మిగతా షార్ట్స్లో చూద్దాం.